మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతోపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంఠ నమోస్తుతే. కాశీక్షేత్రంలో మరి ఫిబ్రవరి నెలలో అత్యంత అద్భుతంగా కోలాహలంగా మహాశివరాత్రి ఫెస్టివల్ అనేటువంటిది మనకు ఇది ఎంతో అద్భుతం. మహాశివరాత్రి రోజు మన ఆధ్వర్యంలో జరిగేటువంటి మహారుద్ర హోమము, మహామృత్యుంజయ హోమము, సుదర్శన హోమాలు ఎగ్జాక్ట్లీ శివరాత్రి రోజు, ఒక రోజు ముందు శివరాత్రి రోజు అటు పిమ్మట 3 రోజులు కంటిన్యూగా ఉంటుంది. సో ఇలా ఉండేటువంటి హోమాలలో పాల్గొనేటువంటి వారు ఎవరయ్యా అంటే మనకు మేషరాశి వారు, సింహరాశి వారు, కర్కాటక రాశివారు, ఆల్సో అదేవిధంగా కన్యా రాశివారు, తులా వృశ్చిక రాశివారు, ధనస్సు, కుంభ మీనాల వారు తప్పకుండా పాల్గొనండి. అందరూ పాల్గొంటే మంచిదే. ఇలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేటువంటి వారు తప్పకుండా పాల్గొనండి. ఇటు గురుదోషం కూడా ఉన్నవి కొన్ని రాశుల వారికి. అందులో ముఖ్యంగా వృశ్చిక రాశి, తులారాశి, మకర రాశి, అటు పిమ్మట మీనరాశి, ఇలా కొన్ని ఉన్నవి చూద్దాం. ప్రస్తుతానికి గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది? ఏళ్ళనాటి శని తాలూకు తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ఈ మాసంలో వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఏలినాటి శనికి సంబంధించినటువంటి పూర్తి గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ వీరు ఆల్రెడీ అనుభవించేశారు, అనుభవిస్తూ ఉన్నారు. 2018, 19, 20, 21 చాలా దరిద్రాలు పీక్స్ ఏదైనా ఉంటే 2022, 23, 24 కొంత ఓకే. ఇక 25 కూడా వాస్తవానికి ఏదో అని అనుకునేటువంటి సందర్భంలో ఏదో జరిగినటువంటి దాఖలాలు. సో ఓవరాల్గా 2025 ఆగస్టు నుంచి అయితే చాలా దరిద్రమే. మరి ఈ 2026లో ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అంటే గమనించుకోండి. షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్నది. సో గురువు మీకు కొంత బాగా గురువు అస్తమించేశాడు. మొన్నటి వరకు చక్కగా కూడా ఉదయించినటువంటి గురువు యొక్క బలము చాలా తక్కువైపోయింది. సో అబద్ధాలు ఆడడము, ఒకరిపై నిందలు వేయడము, ఎవరో చేసిన పనిని నేనే చేశా అని చెప్పుకోవడము, లేకపోతే ఇక్కడివి అక్కడ, ఇక్కడ చెప్పడాలు మానేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గురువు యొక్క బలము లేదు కనుక ఇవి మనం మోయాల్సి వస్తుంది, ఈ భారం గమనించుకోండి. సో ఓవరాల్గా కుంభరాశి వారికి అయితే చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. కుంభరాశి వారు మాత్రం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఓవరాల్గా కుంభరాశి వారు తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సిందే తప్పదుగా. ఎందుకంటే సమయం ఆసన్నమైనది, మరణమా శరణమా అన్నట్టుగా. ఎందుకు అంటే శరణం మీకు లభించే విధంగా నేను చేస్తా. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మీ వ్యక్తిగత జాతకం ఒకవేళ లేదు అనుకున్నా వన్స్ నాతో మాట్లాడండి అంతే. జస్ట్ నా అమ్మవారు చెప్పేస్తుంది సమాధానం. నాతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. మీ జీవితంలో జరగబోయే మంచి చెడులు నేను చెప్తాను, ఒకటి. రెండవది, ఎవరి జాతకరీత్యా రాహువు కానీ, శని కానీ, గురువు కానీ ఒకవేళ నీచబడి ఉన్నట్టయితే జాతకంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు రాబోయే రోజుల్లో. చాలా జాగ్రత్త. ఏది ఏమైనప్పటికీ కూడా మీ ఇంట్లో ఒక 5 మంది హంతకులు, ఒక మంచివాడు ఉంటే ఇల్లు కిరాయిస్తారా? అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు తన సొంత ఇంట్లో, తన సొంత నక్షత్రంలో హ్యాపీగా ఏదో ఉన్ననా లేనా అన్నట్టుగా లోపల నుండి బయటికి చూస్తూ ఎవరు లేరులే అని చెప్పి లోపల తనకు తాను ఇష్టం వచ్చినటువంటి తిండి తింటూ ఇష్టం వచ్చినటువంటి విధంగా ఉన్నాడు. ఇందులోకి కొత్తగా ఆల్ ఆఫ్ సడన్గా ఒక 4 వ్యక్తులు ఎంటర్ అయ్యారు.
ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. కనుక మీకు కూడా ఏం చేయాలి అనేటువంటి అగమ్య గోచరమే ఉంటుంది. కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యారా, చేయబుద్ధి కాదు. కొత్త బిజినెస్ పెట్టారా, చేయబుద్ధి కాదు, లాస్. కొత్తగా ఏమైనా ప్రయత్నం చేయాలా, చేద్దాంలే, బద్ధకం. ఏ పనికి వెళ్ళినా వాడు ఆ ఫ్యాక్టరీ మూసుకోవడం కానీ లేదా బంద్ చేసుకొని పోవడాలు ఉంటుంది. కొందరి జాతకం ఇంకా ఘోరంగా ఉంటాయి. లేదు అనుకోండి, ఇక వీరు జాయిన్ అయ్యాక ఒక 1 month పని చేయించుకొని వీరికి జీతం ఇవ్వకపోవడం కూడా ఉంటుంది. కొంచెం టైట్ ఉన్నది, నెక్స్ట్ మంత్ ఇస్తా అని. వీళ్ళే టైట్ ఉండి ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఇస్తా అంటే ఇప్పుడు వీళ్ళు కరెంటు బిల్ ఎట్లా నుంచి కట్టుకోవాలి? ఇంట్రెస్ట్ రాదు మనిషికి. సో మానేస్తారు. ఇది కాస్త 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు అవుతుంది. ఆ డబ్బులు అక్కడే ఉండిపోతాయి. ఈ డబ్బులు ఇగస్తాయి అని చెప్పి ఆ వచ్చే 10,000కు 20,000 అప్పు చేసుకొని వీళ్ళు ఉంటారు. ఇగో ఇంతటి పరిస్థితిలో ఎదురయ్యే సవాళ్ళుగా ఉండబోతున్నవి గమనించుకోండి. మరి ఏది ఏమైనా కూడా కొంత భార్యాభర్తలలో కొన్ని కలహాలు ఉన్నవి, శత్రు వృద్ధి ఉన్నది. అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, నోస్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. సో దీనికి రోడు కొంత అనారోగ్య సమస్యలు, అదేవిధంగా కొంత సమాజంలో గౌరవానికి ఆటంకము వాటిల్లే పరిస్థితి ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్గా సంచార యోగము అంటే తిరగడం, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఈ తిరిగేటువంటి యోగం, అంతేగాని ఏ పని ఉండదు. సో అనారోగ్య సమస్యలు, వేల తప్పినటువంటి భోజనము, ఇక అదేవిధంగా ప్రతికూలత ఇలా గోచరిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా దుర్మార్గమైనటువంటి స్నేహం ఏమిటి, మంచి స్నేహం ఏమిటి అని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అరే ఇతన్ని నేను తప్పుగా అనుకున్నానే, ఇతన్ని నేను మంచోడు అనుకున్నానే, అరే అనేటువంటి వ్యత్యాసము నీకు అర్థమయ్యేటువంటి క్షణాలు. సో విద్యలో వైఫల్యము, బంధుమిత్రులతో కూడా కొన్ని విరోధాలు ఏర్పడేటువంటి దాఖలాలు ఉన్నవి. ఓవరాల్గా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో అసలు మీరు ముందు చూస్తే నొయ్యి, వెనుక చూస్తే గొయ్యిలాగా ఉండే పరిస్థితి అయితే ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ ప్రయాణము లేదా ఒక పెద్ద బ్రిడ్జి పైన ఒక తీగల వంతెన మీద నుంచి మనం వెళ్ళేటువంటి పరిస్థితి. కింద పడిపోతే కాలు చేతులు పెరుగుతాయి. సో ఇప్పుడు సర్కస్ చేసే పరిస్థితి. ఆ సర్కస్ మీద ఆ కోతిని మనిషి వెళ్తాడు కదా, ఇటు నుంచి ఆడు బొంగుకు వైరు కట్టి ఇలా నిలబడి, అలా పేషెన్సీగా ఓపికగా మీరు వెళితే పాస్ అవుతారు, లేదంటే పైనుంచి కింద పడిపోతారు. వ్యవహార మాంద్యము, అదేవిధంగా కొంత వైరము, గొడవలుగా ఉండేటువంటి సందర్భాలు ఇలాంటివి పొంచి ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే యంత్ర సంబంధిత ప్రమాదాలు, మనం జాగ్రత్తగా వెళుతున్నా ఎవడైనా పక్క నుంచి వచ్చి గుద్దుతాడు. సో జాగ్రత్తగా ఉండండి. దుష్టులతో కలహాలు ఉన్నవి. ఉదరనేత్ర సంబంధిత వ్యాధులు, వస్తు నాశనము, కుటుంబ కలతలు, బంధుమిత్రులలో కొంత గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, శ్వాసకోశ సమస్యలు, ఇందాక మనం చెప్పుకున్నాం, రుణ బాధ, అదేవిధంగా ఏ పని కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండడము, ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత అగౌరవంగానే ఉండడం. సో అదేవిధంగా వ్యర్థ కలహాలు, మొత్తం గొడవలే ఉన్నవి. ఈ కుంభరాశి వారు మీరు ఎంత పేషెన్స్గా ఉంటారో మీ ఇష్టం. ఇక మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తారో, లేదా కాలభైరవ స్వామి ఆరాధన చేస్తారో, మహాలక్ష్మి ఆరాధన చేస్తారు. మహాలక్ష్మి ఆరాధన చేయండి, ప్రశాంతంగా ఉండండి, అస్సలు కోపానికి రాకండి, గమనించుకోండి. ఇక గౌరవ నాశనము, ధనహాని, కొంత అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇలాంటివి గోచరిస్తూ ఉన్నవి కుంభరాశి వారికి. అదేవిధంగా కొంత ఉద్యోగాలలో మార్పిడులు, అనూహ్యమైనటువంటి ఆపదలు, రాజశిక్ష, అగ్ని అంటే ఫైర్ రిలేటెడ్ ఏదైనా కావచ్చును. ఫైర్ రిలేటెడ్ వీరికి ఏదో ఒక ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి మన ఆధ్వర్యంలో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఎంతో అమోఘం. ఇక్కడ గమనించుకోండి. పరస్త్రీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ,
పరపురుషునికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ కానీ బయటికి రావడాలో లేదా బయటికి వేస్తానే ఎవరో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడాలో ఇలాంటివి ఉండే పరిస్థితులు ఉన్నవి. సో గమనించుకోండి. ఈ యొక్క కుంభరాశి వారు ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ఖచ్చితంగా వారి వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలలో ఇందాక చెప్పా, రాహువు కానీ ఆ గురు దశ కానీ ఒకవేళ నడుస్తూ ఉన్నా అవి ఒకవేళ నీచంలో ఉన్నా కూడా తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. మరి దానికి సంబంధించి మరి చక్కటి పరిహారం మనం వారికి చెబుదాము. బట్ కుంభరాశి వారు ఎట్టి కోశాన కూడా ప్రతి శుక్రవారము 10:30 నుండి 12:30 లోపు ఉండేటువంటి రాహుకాలం సమయంలో దుర్గా అమ్మవారికి దీపారాధన చేయడం ద్వారా, అది కూడా నేతితో దీపారాధన చేయాలి. ఒక 24 కానీ 54 కానీ 108 కానీ నిమ్మకాయలను తీసుకువెళ్ళి దండగా గుచ్చి దుర్గా అమ్మవారికి సమర్పించినటువంటి వారికి నరఘోష నరబాధ జాతకరీత్యా ఉండేటువంటి ఎలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోయే పరిస్థితి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా కూడా వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఎందుకంటే మీకంటూ ఒక మనకు ఒక సంఖ్య అనేటువంటిది ఉంటుంది. దాన్ని సెట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్కు మీ యొక్క ఉండేటువంటి మొబైల్ నెంబరు ఏ సంఖ్య వస్తుంది చూసుకొని మీ వ్యక్తిగత జాతకంలో మీకు ఏ నెంబర్ అయితే అల్టిమేట్గా మిమ్మల్ని నెంబర్ 1 చేస్తుందో మరి అవన్నీ కూడా మనం సెట్ చేసి పేరు రీత్యా కూడా కొంచెం నేమ్ కరప్షన్ కూడా చేసి మనం పంపిస్తాము. దుమ్ము దులిపేయచ్చు అంతే. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళందరికీ ఈ మాసం ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. మహాదేవ.